చూడండి, యెహెజ్కేలు ఎముకల లోయలోనికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడండి? ఎముకలలోనికి వెళ్ళాడు. ఏమున్నాయండి అక్కడ? ఎముకలు. ఆ లోయ అంతా కూడా ఎముకలు. వాటిలో ఏమి లేదండి, జీవము లేదు. వెంటనే దేవుణ్ణి అడిగాడు, అయ్యా నన్ను ఇక్కడికి ఈ బాకా లోయలోనికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదంతా కూడా ఎముకలు, ఇక్కడ ఎక్కడా కూడా జీవము లేదు, ఏం చేయమంటావయ్యా అని అడిగితే దేవుడు అన్నాడు, నరపుత్రుడా ప్రవచించు. చాలా చక్కగా అంటాడండి, నాకు చాలా ఇష్టమైన మాట. నరపుత్రుడా ప్రవచించు. ఏమని ప్రవచించాలి? జీవము రమ్మని ప్రవచించు. ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచించాడో, ఆ ఎముకలన్నీ కూడా చూడండి దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఒక శరీరాన్ని పొందుకున్నాయి. ఆ శరీరములోనికి జీవము సహితం వచ్చింది. చక్కగా వారు ఏం చేయబడ్డారు అంటే నిలబడ్డారు. ఇది నాన్న, అటువంటి జీవము లేని పరిస్థితులు కలిగి ఉన్న వ్యక్తుల జీవితాలలోనికి దేవుని ఫలాన్ని పొందుకున్న వ్యక్తులు వెళ్ళినప్పుడు అండి, వారి పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయి అంటే మార్చబడతాయి. వారి జీవము లేని పరిస్థితులన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే జీవము పొందుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని బలాన్ని మనం పొందుకుంటే